కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరి అన్ని మున్సిపాలిటీస్లని కార్పొరేషన్కు సంబంధించిన కార్పొరేటర్లని అందరిని కూడా గెలుచుకునే ప్రయత్నం చేయాలని చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టుకొని 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణ ప్రాంత వాసులకు ఏం న్యాయం చేయలేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారిని ఓడించే కార్యక్రమం చేయాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ మంత్రిగా మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్టణవాసులకు అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో కొత్త పనులను చేపట్టాలని శ్రీకారం చుట్టారు. అలాంటి తరుణంలో ప్రజలకు చేరుబాటులో మా పాలన ఉండాలని ప్రజల పాలన కార్యక్రమం భాగంలో ఈరోజు పట్టణవాసులకు కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కానీ, అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి అందరికీ కూడా సన్న రకం బియ్యం ఇవ్వటం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కానీ, పట్టణంలో ఉంటున్న మా మహిళా సోదరిమణులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూరించుకోవాలంటే ప్రజలకు కూడా అందరికీ తెలియజేయండి. ఈరోజు మరి పార్టీ పక్షాన్ని నిలబడతా ఉన్న అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిస్తే మరి ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులకి, స్థానికంగా ఉన్న సహచరులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేయండి. మేమందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, పరిపాలనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా మరి సమిష్టిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరి పూరించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా మరి పట్టణవాసులందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న పట్టణవాసులకు మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించి కౌన్సిలర్, కార్పొరేషన్కు సంబంధించిన పట్టణవాసులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున కల్పించే ప్రయత్నంలో ఉన్నాం. మీ అందరి